వీళ్ళు చెప్పిందే. ఆయన నోరుకైతే మొక్కాల అధ్యక్ష మంత్రి జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష ఎప్పుడు చనిపోయినారు ఏం కథ 84లో కదా అధ్యక్ష దగ్గర ఒకటి దాకా 40 ఏళ్ళకి వచ్చి నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మనవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి కావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది ఇంకో 40 ఏళ్ళ కింద చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అని ఈయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు నువ్వు కూలగొట్టావు ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వు కూలగొట్టావంటే నువ్వు కూలగొట్టి అసలు అదాని ఎటుపోయిండు కథ ఎటుపోయింది దేశం ఏంది దేశం ఎక్కడ పోతుంది ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ ఇది జరగాల్సిందేనా 75 సంవత్సరాల పరిపక్వ దశలో ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ. ఇలా జపాన్లో ఏం జరుగుతుంది కొరియాలో ఏం జరుగుతుంది సింగపూర్లో ఏం జరుగుతుంది మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి ప్రజలు ఎట్లా పోతున్నారు. నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాని దాటేసినాం మనం చైనాని దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. వీ హ్యావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకుని వాళ్ళ జీవితాలతో పరాస్కాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మాట్లాడితే నేను కూడా ఆస్తుని చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీ ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores for India is not a small thing. It's a big issue. And so many crores of people are involved in that. దాన్ని అంతా పక్కకు పెట్టి ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి డార్క్లో పెట్టి ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంస్ ఉంటా అంటే త్వంస్ ఉంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్దసి ఉంటావు నువ్వు నీకన్నా పెద్దసి ఉంటావు నువ్వే నీ గవర్నమెంట్లు కూలొట్టావు నిన్నేను ఇదే అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి రావాల్సినటువంటి అక్కడైతే ఉన్నది. FRBM కింద దొంగ లెక్కలు కోతలు రేపు ఉంది అధ్యక్ష. రేపు ఆర్థిక మంత్రి వాళ్ళంతా చెప్తారు రేపు సభకు. నేను బట్టి గారిని కోరుతున్నా అధ్యక్ష అందరికన్నా ఎక్కువ శాసనసభ నడపాలని మేము ముందుంటాం. ఈసారి మనకి ఏమైందంటే మ్యాండేటరీ 6 months లోపల 14th లోపల కలవాల్సిన అవసరం ఏర్పడ్డది. కలిసి వారు ముగించుకుంటే మళ్ళీ విస్తారంగా మీరు కోరినటువంటి వింటర్ సెషన్ ఒక 15-20 రోజులు పెట్టుకొని బ్రహ్మాండంగా అన్ని విషయాలు సాకలింగా చర్చించుదాం. వీళ్ళని త్వరలో పెట్టుకుందాం. మధ్యలో ఎందుకంటే మనకు వినాయక నిమజ్జనాలు ఉండే అదేవిధంగా 17th సెప్టెంబర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పద్ధతి ద్వారా ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన దాన్ని పూర్తి చేసి షార్ట్ పీరియడ్లో మళ్ళీ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ సభ వింటర్ సెషన్ పీరియడ్ పెట్టుకుంటే అద్భుతంగా 20 అంటే 20 రోజులు 25 రోజులు అంటే 25 రోజులు జరుపుదాం. అన్ని విషయాలు చర్చకు రావాలి. ప్రతి విషయం థ్రెడ్ బేర్ చర్చ జరగాలి. ఎస్ రేపు స్టేట్ ఫైనాన్స్ మీద ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళంతా కూడా రేపు వాస్తవాలు బయట పెడతారు. నేను కోరుతున్న అందరు సభ్యులు పాల్గొనండి దయచేసి. అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనండి. వాస్తవాలు ఏందో తెలియనండి ప్రజలకు. అక్కడ కూడా FRBM కోతలు PFC RFC లోన్ల కోతలు కోర్టు పోతున్నాం అధ్యక్ష. న్యాయస్థానానికి పోతున్నాం. సగానికి సగం దెబ్బపెట్టిన అధ్యక్ష. ఇంకెంత ఘోరం అంటే ఇదే పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఉండే రాజస్థాన్లో అప్పుడు వసుంధరా రాజే గారి ప్రభుత్వం అవి దివాలెత్తితే వాటిని బెయిల్అవుట్ చేయడానికి తెచ్చిన ఒక స్కీమ్. ఆ స్కీమ్ పేరు ఉదయ్. మనకు అవసరం లేకుండా అధ్యక్ష మనం అట్లా దివాలెత్తలే. మన సంస్థలు మంచిగా పనిచేస్తుండే. కానీ మీరు కూడా తీసుకోవాలి. మడుగులవాడ దున్నపోతు మంచి కింద కూర్చుందంటారు కదా అధ్యక్ష. నేనింత ఊసుకోవాలి బురద. ఇదే పీయూష్ గోయల్ గారు నన్ను మాట్లాడి చెప్తే 10 సార్లు నా ఎంబడ పడితే ఇష్టం లేక ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. ఏందా ఉదయ్ స్కీము? డిస్కామ్లు ఏమన్నా ఇంతకుముందు గతంలో లోన్లు ఉన్నట్టయితే మనమేమో 11,500-12,000 కోట్లు ఉండే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి భారాన్ని. తీసుకున్నాం. ఎట్లా కరెంటు తక్కువ ఉంది మన దగ్గర మంచిగా వేసుకుని అక్కర్నది స్టెబిలైజ్ చేసి అక్కర్నది
కొత్త సబ్స్టేషన్లు కట్టాలి, లైన్లు వేసుకోవాలి అనే బాధతోని సరే పర్వాలేదని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. అది కూడా అప్పు కింద పరిగణిస్తాం, మీ ఎఫ్ఆర్బిఎంలో కోత పెడతామన్నారు. వీళ్ళు చెప్పిందే. ఆయన నోరుకైతే మొక్కాల అధ్యక్ష మంత్రి. వీళ్ళు పోయిన 5-6 మంత్రులు నేను లేను. ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ మన నిరంజన్ రెడ్డి గారు, అజయ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, 7-8 మంత్రులు పోయినారు. పోయి ఆయన చాంబాలు ఉంటే ఆయన మందిని నిలగొట్టేసి ఏమంటాడు ఆయన, ఎందుకా మీరు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, దుబారా ఇస్తాను, మేము 600 ఇస్తాను గుజరాత్లో, మాకు ఎత్తలేరా ఓట్లు, మీరు పిచ్చోళ్ళు, మీరు రైతు బంధు ఎందుకు ఇస్తాను ఇది మాట్లాడతారు అధ్యక్ష. వడ్లు మీరెందుకు కొంటారు నాకు అర్థం కాదు. 1200-1300 అమ్ముకుంటారు, అమ్ముకొని మీకేంది పెద్ద మీరు లేదు, ఏ రాష్ట్రం చేయండి, మీరెందుకు పెద్ద సిపాయిలా, ఇది మాట్లాడతారు అధ్యక్ష. ప్రైవేట్లో ఉదయ్ తీసుకోమని ఆయన నాయంబడబడేది, తీసుకున్న ఉదయం మళ్ళీ ఇప్పుడు గోల్మాలు తిప్పుతామంటే మళ్ళీ కోర్టు కోతామంటే మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. అరే మీరు ఇచ్చిన అప్పు కదనే, మీరు ఎత్తుకోమంటే ఎత్తుకున్న భారం ఇది ఎట్లా కట్ చేస్తారు? అసలు లోపల జరిగేది ఈ కథ అధ్యక్ష. నేను అందుకే అంటున్నా, వింటర్ సమావేశాల పేరిట 25 రోజులు జరగాల్సిందే శాసనసభ. ప్రతి విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్నీతి ఒక గంటలో చెప్పలేం అధ్యక్ష, ఒక అర్ధగంటలో చెప్పలేం, అంత కథ ఉన్నది 8 ఏళ్ళ. ఈ విశ్వగురువు పెట్టే ప్రసాదం ఏందో, ఈ దేశాన్ని యారు తీసుకుపోతారో, ప్రాజెక్ట్స్ మరి బిహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు? ఈయనంటాడు బిహెచ్ఎల్కి ఏద్దట, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి. ఇక అది కూడా చెప్తే ఇప్పుడు లాస్ట్ పాయింట్ అదే చెప్పి ముగిస్తాను. విశ్వగురువు వారి యొక్క విశ్వరూపం ఏంటంటే అధ్యక్ష, భయంకరం అన్నమాట. దేశం పరువైపోతుంది. ఏ రోజు కూడా వేరే దేశాలలో మన ప్రధానమంత్రి వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకొని నిరసనలు చెప్పారు అధ్యక్ష. నరేంద్ర మోడీ, డోంట్ ఎక్స్ప్లాయిట్ అవర్ వీక్నెస్, డోంట్ హెల్ప్ యువర్ బిజినెస్ ఫ్రెండ్స్ అని శ్రీలంక దేశంలో యువకులు లక్షల మంది, వేల మంది ప్లేకార్డులు పట్టుకొని మా బలహీనతను, మా ఆర్థిక బలహీనతను మోసం చేయకండి, దోపిడీ చేయకండి అని అరుస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్, ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్, భారత ప్రధానమంత్రి గారు ఒత్తిడి చేస్తేనే అదాని అండ్ కంపెనీకి అది ఇచ్చినాము, ఆయన హై రేట్లు అమ్ముతున్నాడు పవర్ అని స్టేట్మెంట్, రికార్డెడ్ స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. బిఫోర్ ద పార్లమెంట్ కమిటీ ఆఫ్ శ్రీలంక. ఇంకో భయంకరమైన ఈ అందమైన ముసుగు, రిఫార్మ్, విద్యుత్ సంస్కరణలు అనే ముసుగు ఏం చెప్తారు అధ్యక్ష? ఇక్కడ మన సింగరేణిలో చాలా ఎఫిషియెంట్ మన తెలంగాణ బిడ్డలు పనిచేశారు. నా దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న నరసింహరావు ఉండే ఎండీగా